వామ్మో ట్రంప్ సీతయ్యకే సీతయ్య లెక్కున్నాడుల్లా దునియా దేశాలను అస్సలు నెగ్లనిస్తలేడు. పూటకో పారి రూల్స్ మార్చుడు, రోజుకో కండిషన్ పెట్టుడు. అంతగానం వాళ్ళ దేశంలో ఏమెత్తుకపోతున్నారో. ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకుందామనో $4 సంపాదించుకుందామనో పోతున్నారు. కానీ సారేమో పగబట్టినట్టే చేయబట్టే. ఇట్లయితే అమెరికా ఇడిచిపెట్టి ఇంకో దేశం చూసుకోవాల్సిందే. అమెరికాల కొడుకు కోడలుండ్రు చూసొస్తాం, మల్లుడు బిడ్డున్నారు పోయొస్తాం, మన్మన్ని చూడబుద్ధి అయితాంది, మన్మరాల్ని ఎత్తుకోబుద్ధి అయితాంది అని ప్రయాణాలు కట్టేటోళ్ళు జరని పైసలు ఎక్కువ సుత్రాయించుకోర్రి. మరి టూరిస్ట్ వీసాల మీద ఛార్జీలు గట్టిగా గుంజే పిలాన్ నడుస్తుంది. ఏకదమ్న $1000 వేస్తారట. మన లెక్కల 85,000 చిల్లరా ఇప్పుడు 15,000 ఉండే. ఇంకా ఫైనల్ కాలే గాని పక్కా అంటుర్రబ్బా. అంతేకాదు స్టూడెంట్ వీసాలకు సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేస్తారట. ఏం రాతలు రాస్తాన్రు, ఏం ఫోటోలు పెడతాన్రు, మతాల గురించి మాట్లాడినరా, కులాల గురించి కొట్లాడినరా, దేశం గురించి ఏమనుకుంటుర్రని తెలుసుకొని అంత ఓకే అనుకుంటేనే వీసా ఇస్తారన్నట్టు. ఇంకో దిక్కు హార్వర్డ్ యూనివర్సిటీలా ఏరే దేశపోళ్లకు సీట్లు ఇవ్వద్దనే లొల్లి నడుస్తుంది. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడన్, యెమెన్ ఇట్లా 12 దేశాల పబ్లిక్ అమెరికాకు రాకుండా గొట్టు రూల్ తెచ్చిండు ట్రంప్ సారు. వీళ్ళతోటి వాళ్ళ దేశానికి ఆపతొచ్చే డేంజర్ ఉందట. ఇక దొంగ కాయిదాల మీద ఉన్నోళ్లను 2 రోజులలోనే 5,000 మందిని దొరకబట్టిండ్రు. ముహూర్తం చూసుకొని ఎవ్వల దేశానికి వాళ్ళని పంపించుడైనట్టుగా. ఏ గడియల ట్రంప్ సారు అమెరికాకు అధ్యక్షుడు అయిండో గాని 6 నెలలకే 60 చెరువుల నీళ్లు దాపిస్తుండు పో.